విశాఖ భాగస్వామ్య సదస్సు తొలి రోజున సీఎం తీరిక అనేదే లేకుండా గడిపారు. వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూనే రాష్ట్రానికి ఇతర పెట్టుబడులు ఆకర్షించేందుకు వరుస భేటీలు నిర్వహించారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 2.2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏఎం గ్రీన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఒప్పందం చేసుకుంది. 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఎంఓయూ జరిగింది. 40,000 కోట్లతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పరిశ్రమ పెట్టనుంది. ఇప్పటికే ఏపీలో 50,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో ఏఎం గ్రీన్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుపై మరో ఒప్పందం చేసుకుంది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ యూనిట్ ను పెట్టనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కెయిచి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఓనో కెయిచి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని కెయిచి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, లులు గ్రూప్ చైర్మన్ ఎండి యూసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. గత పాలకులు నిలిపివేసిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చామని సీఎం అన్నారు. 3 ఏళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లులు మాల్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదని విశాఖ పర్యాటకానికి దోహదపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులు సంస్థ ఇందుకు అవసరమయ్యే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా లులు చైర్మన్ కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ లులు సంస్థ ఒప్పందాలు చేసింది. మామిడి, జామ పల్పుతో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేస్తామని లులు సంస్థ వెల్లడించింది. వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్లు లులు గ్రూప్ చైర్మన్ ఎండి యూసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులు సంస్థ 13.83 ఎకరాలు, 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్ తో 5,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రస్తుతం విశాఖలో నిర్మించనున్న మాల్ భారత్లో 9వదని లులు సంస్థ వెల్లడించింది.